వెల్కమ్ టు టీజీపీఎస్సి ఈసీపీసీ ఛానల్. సో మనకి ఏంటిది యాక్చువల్లీ న్యూ స్టూడెంట్స్ అయితే ఐఎమ్ గోయింగ్ టు సే అంటే ఏమేమి కవర్ అయ్యో చెప్తాను. మనకి ఎకానమీ సిరీస్ నడుస్తుందండి. ఎకానమీ సిరీస్లో మనకి డెమోగ్రఫీ చాప్టర్ కంప్లీట్ అయింది, నేషనల్ ఇన్కమ్ చాప్టర్ కంప్లీట్ అయింది, అండ్ ఇప్పుడు ఏంటిదంటే పబ్లిక్ ఫినాన్స్ చాప్టర్ నడుస్తుందండి. సో ఇప్పుడు మీకు ప్రీవియస్ లెక్చర్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయన్నమాట, ఒకసారి వెళ్ళి అవి వినేసి ఈ లెక్చర్కి రండి. లేకపోతే ప్రీవియస్ జస్ట్ బడ్జెట్ అండ్ 5 year ప్లాన్స్ లెక్చర్ ఒకటి ఉంటుంది, అది వినేసి ఈ లెక్చర్కి రండి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ బికాస్ నేను బడ్జెట్ సెషన్లో బేసిక్స్ అన్నీ కవర్ చేశాను. సో అది మిస్ అయ్యి ఇటు వస్తే కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది కాబట్టి ఓకేనా, అది కంప్లీట్ చేసి ఇటు రండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఓల్డ్ స్టూడెంట్స్. సో అందరిది రివిజన్ బాగా అవుతుంది అనుకుంటున్నాను, అండ్ నేను లెక్చర్ కూడా విన్నారనుకుంటున్నాను. అండ్ నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి, కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పేసి, సో అది నిన్న లెక్చర్లో క్లియర్ చేయలేకపోయినా. ఈరోజు మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఇది ఎవరు స్కిప్ చేయకుండా ఒకసారి చూడండి, వినండి. సో రుక్మిణి గారు ఏమడిగారంటే వరల్డ్ది సిలబస్ కూడా చదవాలా మ్యామ్, చాలా ఉంది అని చెప్పేసి అడిగారు కదా. సో మనం రాసేది ఏంటండి, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్స్ కదా. సో దీనికి ఒకవేళ మీరు 2 రాస్తే అది ఎలా చదవాలి, లేకపోతే ఓన్లీ గ్రూప్ 3 రాసినా అది ఎలా చదవాలో చూద్దాం. అండ్ ఇంకా వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ చదవాలా అని కూడా అడిగారు. సో అది కూడా చెప్తాను. ఇప్పుడు జస్ట్ దీనికి ఆన్సర్ ఏం లేదండి, సిలబస్ షీట్లోనే ఉంటుంది. ఒకసారి చూసుకుందాం సిలబస్ షీట్లో ఏంటిదంటే, ఇప్పుడు 2 గ్రూప్ 3 సిలబస్, గ్రూప్ 2 సిలబస్ సేమ్ అని మనకు తెలిసిందే కదా. అండ్ ఎకానమీకి వచ్చేసరికి ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడ ఉంటుంది మీరు అడిగిన టాపిక్ అంటే ఇక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఉంటుంది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఇప్పుడు ఏంటి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండిసెస్, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్స్. సో ఇది అడిగారు మనకి. అండ్ ఎకనామీ, మెజర్మెంట్ ఆఫ్ ఎకానమీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇలా అడిగారు కదా. సో ఇప్పుడు ఓవరాల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే, మనకి పీవైక్యూస్ చూసుకుంటే ఎలా అడిగారంటే, మనకి ఇచ్చిన టాపిక్ నుంచే కొంచెం బాగా డెప్త్గా వెళ్ళకుండా మరీ పైన అడగకుండా మీడియం రేంజ్లో అడిగారనమాట. సో ఇప్పుడు కూడా అలా వస్తుందో రాదో తెలియదు. కాకపోతే ఇప్పుడు ఏంటిదంటే, మనకి ఇక్కడ వరల్డ్ లెవెల్లో టచ్ అయినా అవ్వకున్నా ఈ ఇండిసెస్కి దానికి కనెక్షన్ ఉంటుంది కదా కంపల్సరీ, అంతే కదా. సో ఇప్పుడు ఏంటి, మీరు వరల్డ్ లెవెల్లో టాపిక్స్ బాగా డెప్త్గా చదవనవసరం లేదు. ఎలా కవర్ చేయాలి అంటే, ఇప్పుడు ఏ వరల్డ్ లెవెల్ రిపోర్ట్ అయినా సరే ఫస్ట్ అది ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, అండ్ దాని మెయిన్ అదేం చేస్తుంది, ఏమేం చేస్తుంది, ఇండియా పొజిషన్ ఎక్కడుంది, అండ్ ఫస్ట్ కంట్రీ ఏంటిది, లాస్ట్ కంట్రీ ఏంటిది, అర్థమవుతుంది కదా. మొత్తం డెప్త్గా మొత్తం చదవనవసరం లేదు. జస్ట్ ఏ రిపోర్ట్ అయినా, ఏది వరల్డ్కి రిలేటెడ్ ఏది ఉన్నా కూడా అది ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, అండ్ అది ఏ రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ రిలీజ్ చేస్తుంది, అండ్ ఇంకేంటి మనకి దాని ఏమేంటి, ఇండియా ర్యాంక్ ఎంత, అండ్ వేరే ఫస్ట్లో ఏముంది, లాస్ట్లో ఏముంది, అంతే అండి. ఇంతకు మించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, ఇది చదివితే సరిపోద్ది. అంటే మనకి ఎంసీక్యూస్ ఎలిమినేషన్ పద్ధతి అయినా, మ్యాచింగ్లో ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ అడిగినా కూడా, లేకపోతే ఇండియా ర్యాంక్ అడిగినా అట్లా పెట్టేటట్టు ఉంటే సరిపోతుంది, ఓకేనా. మరీ స్ట్రెస్ తీసుకొని డీప్గా కూడా చదివి టైం వేస్ట్ అనేది చేసుకోకండి. సో మీ డౌట్ క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. సో ఓకేనా అండి, చలో దెన్ లెక్చర్కి వెళ్ళిపోదాం. ఇది అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటాను. నేను యాక్చువల్గా ఈ చాప్టర్ చెప్పేటప్పుడు చెప్పేదాన్ని, కాకపోతే మీరు ఇంకా కన్ఫ్యూజన్లో ఉంటారు, అంటే లేట్గా చదువుతారని చెప్పేసి ఇప్పుడే కవర్ చేసేస్తున్నా. ఇది వరల్డ్ రిపోర్ట్స్ ఏమున్నా కూడా ఈ ప్రాసెస్లో చదువుకోండి, సరిపోతుంది. చలో దెన్ క్లాస్కి వెళ్ళిపోదాం. మనకి ఇప్పుడు ఏంటి, మనం నిన్న ఏమేమి కవర్ చేసాం, బడ్జెట్ టాపిక్ అవుతుంది మనకి. సో బడ్జెట్ టాపిక్ ఏంటి, బడ్జెట్, వాట్ ఈస్ బడ్జెట్ అని చూసుకున్నాం.
దానికి రిలేటెడ్ ఫ్యాక్ట్స్ చూసుకున్నాం. అండ్ ఇంకేం చూసుకున్నాం బడ్జెట్లో? టైప్స్ ఆఫ్ బడ్జెట్ చూసుకున్నాం. టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ ఏమేమి ఉంటాయి గుర్తున్నాయా? ఒకసారి టక్కున రివైజ్ చేయాలని, మీరు రివిజన్ చేయలేకపోతే మరి మీరు సరిగ్గా విననట్టే. సో ఏంటి? బ్యాలెన్స్డ్ బడ్జెట్, డెఫిసిట్ బడ్జెట్, సర్ప్లస్ బడ్జెట్, జీరో బేస్డ్ బడ్జెట్, ఇంకా మనకి ఏమున్నాయి? జెండర్ బేస్డ్ బడ్జెట్, అవుట్కమ్ బడ్జెట్, పర్ఫార్మెన్స్ బేస్డ్ బడ్జెట్. ఇవి టైప్స్. నెక్స్ట్ ఇంకేం చూసుకున్నాం నిన్నటి లెక్చర్లో? స్ట్రక్చర్ చూసుకున్నాం కదా. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటాం అనుకున్నాం. సో దాంట్లో ఏముంటాయి మనకి? క్యాపిటల్ రిసీట్స్, రిసీట్స్, ఎక్స్పెన్సెస్ ఉంటాయి. రిసీట్స్ ఎక్స్పెన్సెస్లో క్యాపిటల్ రిసీట్స్, క్యాపిటల్ ఎక్స్పెన్సెస్, రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ ఎక్స్పెన్సెస్, అంతే కదా. మరి రెవెన్యూ రిసీట్స్లో ట్యాక్స్, నాన్ ట్యాక్స్. మరి ట్యాక్స్లో ఏముంటుంది? డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. మరి నాన్ ట్యాక్స్లో ఏముంటుంది? ఫైన్స్, పెనాల్టీస్, అట్లా అనుకున్నాం కదా. సో ఇవి. నెక్స్ట్ ఇంకేమనుకున్నాం? రెవెన్యూ రిసీట్స్ ఇది. మరి రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? శాలరీస్ పే చేయడం, పెన్షన్స్ పే చేయడం, అట్లాంటివి ఉంటాయి అనుకున్నాం కదా. అవి రెవెన్యూ ఎక్స్పెన్సెస్. ఇవి అయిపోయినాయి. మరి రిసీట్స్లో క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి? ఇది క్యాపిటల్, ఇది రెవెన్యూ. ఓకే. క్యాపిటల్ రిసీట్స్లో ఏమొస్తుంది మనకి? ఏదైనా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉన్న వచ్చే మనీని క్యాపిటల్ రిసీట్స్ అంటాం. ఎగ్జాంపుల్ లోన్. ఇంకేముంటాయి మనకి? లోన్. ఇంకా క్యాపిటల్ రిసీట్స్లో ఏమేమి ఉంటాయి చెప్పాలి. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్, హైవే కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంకా చాలా స్కీమ్స్కి మనీ పెట్టడం, అట్లాంటివి ఉంటాయి కదా. అవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందికి వస్తాయి. లోన్ తిరిగి కట్టడం, ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఇది అర్థమైపోయింది కదా. ఇంకేం చూసుకున్నాం? ఫ్యాక్ట్స్ చూసుకున్నాం. ఫ్యాక్ట్స్లో ఒక ఫ్యాక్ట్ ఏంటి? ఈసారి బడ్జెట్లో టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత? మనం ఒక ట్రిక్ అనుకున్నాం కదా. 2024 ఫస్ట్ 4 2s 8, మళ్ళీ 20 ఇక్కడ రాసుకొని 512 crores, 48 crores 20 lakhs 512. ఓకేనా? ఇంత మొత్తం 48 lakhs 20,512 crores, 48,20,512 రూపాయలు. సో దిస్ ఈజ్ అవర్ టోటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ప్రజెంట్ బడ్జెట్. సో ఇట్లాంటి ఫ్యాక్ట్స్ కూడా చూసుకున్నాం. సో అయిపోయింది, క్విక్ రివిజన్ అయిపోయింది. మరి ఈరోజు ఇన్ టుడేస్ లెక్చర్ వాట్ వీఆర్ గోయింగ్ టు కవర్? డెఫిసిట్స్ చూసుకుందాం. బడ్జెట్లో మనకి డెఫిసిట్స్ ఎంత ఉన్నాయి, టార్గెట్ ఎంత ఉంది అది చూసుకుందాం. అండ్ దాని తర్వాత టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్ ఏమేమి ఉంటాయి, దాని ఫార్ములాస్ అండ్ అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంటి మనకి ఇది అయిపోయాక FRBM యాక్ట్ ఒకటి చూసుకుందాం. అండ్ వీ విల్ వైండ్ అప్ ది లెక్చర్. ఓకేనా? చలో దెన్. ఒకసారి అందరు స్ట్రెచ్ చేయండి, పాజ్ చేయండి, ఒకసారి వాటర్ తాగి ఫ్రెష్గా ఇప్పుడు క్లాస్ వినండి. రివిజన్ అయిపోయింది కదా. సో ఫస్ట్ ఏంటి మనకి డెఫిసిట్ కాన్సెప్ట్. మరి డెఫిసిట్ అంటే ఏంటి? డెఫిసిట్ టాపిక్ కదా. సో డెఫిసిట్ అంటే ఏంటి? నేను అనుకున్నాం కదా, మనకు వచ్చే రెవెన్యూ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే అది మనం డెఫిసిట్ కింద ట్రీట్ చేస్తాం. అంటే ఇప్పుడు డెఫిసిట్ ఫార్ములా ఏంటి? అది ఏ డెఫిసిటో మనకి సంబంధం లేదు. జస్ట్ డెఫిసిట్ అంటే తెలుగులో లోటు అంటామని అనుకున్నాం కదా. సో డెఫిసిట్ ఫార్ములా ఏంటి? ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ, జస్ట్ సింపుల్ డెఫిసిట్. అండ్ అంటే ఖర్చులు మైనస్ ఆదాయం. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ సరే మనకి ఏమేమి టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్ ఉంటాయంటే, మన జనరల్గా బడ్జెట్లో అయినా డైలీ లైఫ్లో అయినా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్ ఉంటాయి మనకి. సో అవి ఏంటియో చూద్దాం. ఏంటిది? రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, మానిటైజ్డ్ డెఫిసిట్. సో మనకి ఇన్ని కైండ్స్ ఆఫ్ డెఫిసిట్స్ ఉంటాయి. సో దీంట్లో ఏది చాలా డేంజరస్, లాంగ్ టర్మ్లో ఏది డేంజరస్, అవన్నీ చూసుకుందాం. ఫస్ట్ రెవెన్యూ డెఫిసిట్ చూద్దాం.
రెవెన్యూ డెఫిసిట్. సో ఇప్పుడు మనకి రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ఏ సిచ్యువేషన్ వేర్ గవర్నమెంట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈస్ మోర్ దెన్ రెవెన్యూ రిసీట్స్. సో ఇప్పుడు ఏంటి జనరల్గా మనమే డెఫిసిట్ అంటే ఏమనుకున్నాం, ఎక్స్పెండిచర్ మైనస్ రిసీట్స్ అనుకున్నాం కదా. మరి మనం డెఫిసిట్స్కి ఇంకొక పదం ఎక్కువ యాడ్ చేసినాం, రెవెన్యూ డెఫిసిట్స్. అంటే ఈసీ, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్. ఎప్పుడైతే రోజువారీ ఖర్చులు ఎక్కువ ఉండి రోజువారీ ఆదాయం తక్కువ ఉంటే అది రెవెన్యూ డెఫిసిట్ కిందికి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ రెవెన్యూ డెఫిసిట్ ఇప్పుడు ఏంటి, ఇది చాలా డేంజరస్ గవర్నమెంట్కి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ చిన్న చిన్న ఖర్చులే చేయడానికి మనీ లేవు, అంటే ఖర్చులు ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఏంటి, గవర్నమెంట్ రోజువారీ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి వచ్చే రెవెన్యూ రిసీట్స్ కన్నా. సో అప్పుడు ఏంటి, అది చాలా డేంజరస్ సిచ్యువేషన్ కదా. అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎప్పుడైనా పర్సనల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎకానమీ చాలా ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు మనకి రోజు ఖర్చు పెట్టే జనరల్ ఖర్చులు అంటే ఫుడ్కి వీటికి మనకి మనీ లేవు, అంటే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. కానీ మనకు వచ్చే రెవెన్యూ ఇన్కమ్ అనేది చాలా తక్కువ ఉంది. సో అప్పుడు ఏంటి, మన రోజువారీ ఖర్చులే మనం చూసుకోలేని సిచ్యువేషన్కి వచ్చేస్తాం అనమాట. సో అది ఎంత డేంజరస్. అంటే ఫుడ్కి కూడా మనకి తర్వాత పైసలు ఉండే, అంటే ఇప్పుడు శాలరీస్, ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్లో గవర్నమెంట్కి శాలరీస్ కదా ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ శాలరీసే ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉంటే ఎంప్లాయీస్ వర్క్ చేస్తారా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఇప్పుడు ఏ ఎంప్లాయీ అయినా వాళ్ళకి శాలరీ లేకపోతే వర్క్ చేస్తారా? చేయలేరు కదా. అంటే ఇప్పుడు ఏంటి, రెవెన్యూ డెఫిసిట్ చాలా డేంజరస్ అనమాట. అది ఎంత వీలైతే అంత తగ్గించుకోవడానికే చూస్తుంది గవర్నమెంట్, మొత్తం అసలు ఉండకుండా చూస్తుంది. సో దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ రెవెన్యూ డెఫిసిట్. సో ఇప్పుడు ఏంటి, మనకి రెవెన్యూ డెఫిసిట్ ఫార్ములా చూద్దాం. రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్స్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్. సో అర్థమైంది కదా. అండ్ నేను ఆల్రెడీ చెప్పిన కదా, ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ సైన్ ఫర్ ది ఎకానమీ. మరి ఎందుకు? బికాస్ ద రికరింగ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీసెస్. అంతే కదా, మళ్ళీ పెట్టే ఖర్చులు పెరుగుతున్నాయి, కానీ మనకు అక్కడ మనీయే లేవు ఖర్చు చేయడానికి, అంటే నీడ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయడానికి మనీ లేవు. అప్పుడు అది ఏంటి, అసలు మంచి సైన్ కాదు కదా. సో ఇట్ ఇంప్లైస్ దెర్ ఈస్ నో అసెట్ క్రియేషన్, దెన్ ఇట్ ఫర్దర్ వర్సెన్స్ ది ఎకానమీ. మన ఎకానమీ అనేది ఇంకా రోజుకి ఘోరంగా తయారైపోతుంది ఒకవేళ రెవెన్యూ డెఫిసిట్ అనేది ఎక్కువ ఉంటే. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆఫ్టర్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం గవర్నమెంట్ విల్ బీ ఇన్ ఏ సిచ్యువేషన్ వేర్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఫండ్స్ టు పే ది సాలరీస్, పెన్షన్స్ ఆర్ గివ్ సబ్సిడీస్. సో తర్వాత అసలు శాలరీస్ ఇవ్వడానికి, సబ్సిడీస్ ఇవ్వడానికి, పెన్షన్స్ అసలు ఏది ఇవ్వడానికి మనీ ఉండే అనమాట గవర్నమెంట్ దగ్గర. సో అందుకే ఎప్పుడు రెవెన్యూ డెఫిసిట్ రాకుండా చూసుకోవాలి గవర్నమెంట్. అర్థమైంది కదా. నెక్స్ట్ మరి ఇంకేంటి, మనం ఇక్కడ రాద్దాం ఒక ప్లేస్లో మనం నేర్చుకునేటి అన్నీ. ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం, రెవెన్యూ డెఫిసిట్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. సో ఫార్ములా ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్. సో నెక్స్ట్ ఏం నేర్చుకుంటున్నాం, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. సో ఇప్పుడు ఏంటి, ఇది మనకు సేమ్ అనిపిస్తుందా? కాదు కదా. సో ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటున్నా, అంటే ఏదో కొంచెం ఫార్ములాలో డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. సో ఆ డిఫరెన్స్ ఏంటిదో చూద్దాం. సో ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిదంటే, ఇట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ డెఫిసిట్ అండ్ గ్రాంట్స్ ఫర్ ది క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్. అంటే ఇప్పుడు మనకి ఇదేంటి, ఈ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ కాన్సెప్ట్ ఎవరు ఇచ్చిల్లంటే రంగరాజన్ కమిటీ ఇచ్చిళ్ళు. ఓకేనా, పబ్లిక్ ఎక్స్పెండిచర్ అండ్ ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది యూనియన్ బడ్జెట్ ఇన్ 2011-12. సో ఇప్పుడు చెప్పండి, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ కాన్సెప్ట్ మనకి ఎప్పుడు ఇచ్చిళ్ళు? 2011-12లో ఇచ్చిళ్ళు. అర్థమైందా? ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ కాన్సెప్ట్ మనకి ఎప్పుడు ఇచ్చిళ్ళు? 2011-12లో ఇచ్చిళ్ళు. ఎవరు ఇచ్చిళ్ళు? రంగరాజన్ కమిటీ వాళ్ళు ఇచ్చిళ్ళు. సో ఈ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిదంటే, మనం వచ్చిన ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా రెవెన్యూ డెఫిసిట్ని. సో ఆ రెవెన్యూ డెఫిసిట్ నుంచి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ని తీసేస్తాం. అంటే ఇప్పుడు ఏంటి, మనకి గ్రాంట్స్ అనేవి వస్తూ ఉంటుంది కదా. క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి, సపోజ్
ఏదైనా కన్స్ట్రక్ట్ చేయడం, లేకపోతే ఏదైనా ఇండస్ట్రీ సెటప్ చేయడం, అట్లాంటి క్యాపిటల్ అసెట్స్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి కదా. సో అవి చేయడానికి మనకి గ్రాంట్స్ అనేవి వస్తాయి. సో ఇవి మనకి వేరే వాళ్ళు ఇస్తారు కదా. సో అవి మన లోటుని అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మన సిచ్యువేషన్ చూసుకుందాం. మనం ఉన్నామండి, మనకేంటి, మనం 300 ఎర్న్ చేస్తున్నాం, మనకి రూపీస్ 200 మనకి గ్రాండ్గా వచ్చింది. మన ఖర్చులు ఎంత ఉన్నాయి, రూపీస్ 600 ఉంది. సో ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ ఫార్ములా ఏంటి చెప్పండి. రెవెన్యూ డెఫిసిట్ ఫార్ములా ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్. సో ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ 600, రెవెన్యూ రిసీట్స్ ఎంత, మనకి 300 + 200 ఎంత, మనకు వచ్చిన రిసీట్స్ ఎంత, 500. సో ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ ఎంత, మనకి 100 రూపీస్. సో ఇది ఒక సిచ్యువేషన్, రెవెన్యూ డెఫిసిట్. కానీ ఇక్కడ మనకి ఏదైనా తేడా అనిపిస్తుందా, ఇది మనకు సంపాదించిన రిసీట్స్ కాదు, అంటే మనకి వేరే వాళ్ళు గ్రాండ్ ఇచ్చిళ్ళంటే అది ఇంక్లూడ్ చేస్తామా, మనం ఇంక్లూడ్ చేయొద్దు కదా. సో గవర్నమెంట్ కూడా ఇట్లాంటివి ఇంక్లూడ్ చేయదు. అందుకే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఫార్ములా ఏంటిదంటే, రెవెన్యూ డెఫిసిట్ నుంచి అంటే ఇప్పుడు మనకి రెవెన్యూ డెఫిసిట్ ఎంత, ఈ 100 రూపాయలు కదా. సో ఈ 100 రూపాయల నుంచి ఎంత తీసేస్తాం, గ్రాంట్స్ తీసేస్తాం. ఓకేనా, ఇది ఒక్క నిమిషం. ఓకే, ఈ గ్రాంట్స్ మనం ఇక్కడ తీసుకోము, ఇక్కడ 300 వస్తుంది. ఈ గ్రాంట్స్ మనం క్యాపిటల్ రిసీట్స్లో తీసేస్తాం, క్యాపిటల్ రిసీట్స్లో కన్సిడర్ చేసుకుంటాం. కాకపోతే ఇది ఇక్కడ ఎందుకు తీసేస్తున్నామంటే, మనం ఇది తిరిగి కట్టాల్సిన అవసరం లేదు, అండ్ మనకి ఇది మనం సంపాదించింది కాదు, మనకి గ్రాండ్ రూపంలో అంటే గిఫ్ట్ రూపంలో అట్లా వచ్చినాయి కాబట్టి అది మనం ఇక్కడ తీసేస్తున్నాం అన్నమాట. రెవెన్యూ డెఫిసిట్ మైనస్ గ్రాంట్స్ రిసీవ్డ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ క్రియేట్ చేయడానికి మనకు వచ్చిన గ్రాంట్. సో ఫార్ములా వచ్చేసింది కదా, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్స్ టు రెవెన్యూ డెఫిసిట్ మైనస్ గ్రాంట్స్ రిసీవ్డ్ టు క్రియేషన్ క్యాపిటల్ అసెట్స్. సో నెక్స్ట్ 2 డెఫిసిట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి, ఫిజికల్ డెఫిసిట్. సో నెక్స్ట్ ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ కాన్సెప్ట్కి వచ్చేద్దాం. సో ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్ ప్లస్ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్. అంటే ఇప్పుడు ఏంటి, మనకి టోటల్ ఎక్స్పెండిచర్ అంటే మనకి తెలుసు కదా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మరి దీని నుంచి మనం ఏం తీసేయాలి, ఇది తీసేయాలి, రెవెన్యూ రిసీట్స్కి నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ యాడ్ చేయాలి. సో ఈ కాన్సెప్ట్ ఏం లేదండి, జనరల్గా మనకు ఫిజికల్ డెఫిసిట్ అంటే మ్యామ్ ఇట్లా టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీట్స్ తీసేస్తే అయిపోతుంది కదా, టోటల్ రిసీట్స్ కాకుండా ఎందుకు వేరేలాగా క్యాలిక్యులేట్ చేస్తున్నామని చూద్దాం ఒకసారి. ఫస్ట్ టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అండ్ టోటల్ రిసీట్స్ కాకుండా మనం ఏం చేస్తున్నామంటే రెవెన్యూ మైనస్ రెవెన్యూ రిసీట్స్ ప్లస్ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఏంటి, మన రిసీట్స్లో మనం వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకున్న అప్పు కూడా ఉంటుంది కదా, మరి ఆ అప్పుని ఏంటి, డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్ అంటామని నిన్న చూసుకున్నాం కదా. మరి మనం అప్పుని ఎక్కడన్నా యాడ్ చేస్తామా, చేయం కదా మన లోటుని క్యాలిక్యులేట్ చేసుకోవడంలో. అదే ఫస్ట్ మనకి డెఫిసిట్, వేరే వాళ్ళ నుంచి మనీ తెచ్చుకున్నామంటేనే మనకు అది డెఫిసిట్. మరి అది కూడా మన డెఫిసిట్ని క్యాలిక్యులేట్ చేయడానికి యాడ్ చేస్తామా, చేయం కదా. సో అందుకే ఓన్లీ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్నే యాడ్ చేస్తాం అన్నమాట. కాన్సెప్ట్ అర్థమైందా? సో మీరు ఎక్కువ డీప్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఈ కాన్సెప్ట్ అర్థమైతే సరిపోతుంది. ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్ ప్లస్ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్. సో టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్ అంటే అంతే. ఓకేనా? సో మీకు తర్వాత ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, నేను నోట్స్ అప్లోడ్ చేస్తాను, చూస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రైమరీ డెఫిసిట్. మరి ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి,
ఫిజికల్ డెఫిసిట్ మనం క్యాలిక్యులేట్ చేసిన ఫిజికల్ డెఫిసిట్ ఇంతకుముందు చేసినాం కదా, దాని నుంచి ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్. అంటే మనం అప్పు తెస్తే దాని మీద ఇంట్రెస్ట్ కూడా కడతాం కదా, మరి ఆ ఇంట్రెస్ట్ తీసేయాలి కదా, సో దాన్ని ప్రైమరీ డెఫిసిట్ అంటాం. సో మనం ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నామండి? రెవెన్యూ డెఫిసిట్ నేర్చుకున్నాం, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంకేంటి? ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్ ప్లస్ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్. నెక్స్ట్ ప్రైమరీ డెఫిసిట్. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి? మనకు వచ్చిన ఫిజికల్ డెఫిసిట్ నుంచి మన ఇంట్రెస్ట్ పేయబుల్ తీసేస్తాం, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ తీసేస్తాం. ఓకేనా? అంతే ప్రైమరీ డెఫిసిట్. సో 4 డెఫిసిట్స్ వచ్చేసినాయి. ఈసీ. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి చెప్పాలి, ఇప్పుడు నాతో రిపీట్ చేయాలి. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి? రెవెన్యూ డెఫిసిట్ మైనస్ ఏంటి? గ్రాంట్స్ రిసీవ్డ్ ఫర్ క్రియేటింగ్ క్యాపిటల్ అసెట్స్. మన నెక్స్ట్ ఏంటి? ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ ఇది రెవెన్యూ రిసీట్స్ ప్లస్ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్. మరి ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి? ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. సో అయిపోయింది, డెఫిసిట్స్ కాన్సెప్ట్ అయిపోయింది. మరి మేడం ఈ డెఫిసిట్స్ కాన్సెప్ట్స్ ఫార్ములాస్ అన్నీ ఎందుకు నేర్చుకోవాలి, బడ్జెట్లో ఎక్కడొస్తుంది అని డౌట్ రావచ్చు కదా, కరెంట్ అఫైర్స్కి లింక్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు చూడండి, మనకి 2024-25లో మన బడ్జెట్ ఉంటుంది కదా, దాంట్లో రెవెన్యూ డెఫిసిట్ టార్గెట్ ఎంత? 1.8%. ఈ నెంబర్స్ అస్సలు మర్చిపోద్దు. రెవెన్యూ డెఫిసిట్ టార్గెట్ ఎంత? 1.8%. ఎంత తక్కువ ఉంటే అంత మంచిది కదా. జీడిపి ఆఫ్ 1.8% ఆఫ్ జీడిపి. సో ఇప్పుడు ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఎంత టార్గెట్ ఉండే? 2.6 ఉండే. సో 2023-24లో 2.6% ఆఫ్ జీడిపి ఉండే, కానీ ఈ ఇయర్ ఎంత పెట్టుకున్నాం? 1.8. అంటే ఎప్పుడు మనకి బ్యాడ్ చేసే విషయాన్ని తగ్గించాలని చూస్తాం కదా, అందుకే ఈసారి 1.8 టార్గెట్ పెట్టుకున్నాం. సో రెవెన్యూ డెఫిసిట్ ఎంత టార్గెట్? 1.8%. మర్చిపోతారా? మర్చిపోరు. నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్ ఎంత టార్గెట్? మరి ఇప్పుడు డెఫిసిట్స్ అంటే కాన్సెప్ట్స్ అర్థమైపోయిందిగా, ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ఎంత? 4.9% ఆఫ్ జీడిపి ఆఫ్ 2024-25. మరి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎంత? లాస్ట్ ఇయర్ యాక్చువల్ ఎంత? 5.6%. సో దాని నుంచి ఎంత? 4.9కి వచ్చేసినాం. అంత ఉండాలి టార్గెట్. ఈ ఇయర్ మన జీడిపిలో 4.9% మాత్రమే ఫిజికల్ డెఫిసిట్ ఉండాలి. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? మరి మనకి టోటల్ ఎక్స్పెండిచర్ నుంచి మనం ఏం తీసేస్తాం? రెవెన్యూ రిసీట్స్ ప్లస్ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్ తీసేస్తాం. అంతే. చూడండి ఇప్పుడు మరి మనకి ఫిజికల్ డెఫిసిట్ ఉంటే ఇప్పటికేం వరి కాదు, ఇప్పుడేం మనకి ప్రాబ్లం కాదు, కానీ మన ఫ్యూచర్ జనరేషన్స్ మనం చేసిన కథలకి, మనం చేసిన ఖర్చులకి వాళ్ళు బాధ్యత వహిస్తారనమాట, వాళ్ళు కట్టుకుంటూ రావాల్సి వస్తుంది. అందుకే ఫిజికల్ డెఫిసిట్ కూడా ప్రాబ్లమే. రెవెన్యూ డెఫిసిట్ ఏమో ఇప్పుడు ఇమీడియట్గా మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది, ఫిజికల్ డెఫిసిట్ ఏమో ఫ్యూచర్ జనరేషన్స్కి ఎఫెక్ట్ చూపిస్తుంది, అది డిఫరెన్స్. సో మోస్ట్ డేంజరస్ ఏంటిది అని ఎగ్జామ్లో వస్తే రెవెన్యూ డెఫిసిట్, లాంగ్ టర్మ్లో డేంజరస్ ఏంటిది అంటే ఫిజికల్ డెఫిసిట్. ఓకేనా? ఇప్పుడు ఏంటి నోట్ ఏంటి? లోవర్ ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ రిసీట్స్ గ్రో. మనకి ఇప్పుడు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ 4.9% అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ తక్కువనే ఉంది కదా. మరి దానికి రీజన్ ఏంటిది అంటే మన రిసీట్స్ పెరుగుతున్నాయి, 15% పెరిగినాయి. అర్థమైందా? విచ్ ఈస్ హయ్యర్ దెన్ ఎక్స్పెండిచర్ గ్రోత్. మనకు అయ్యే ఖర్చులు 8.5%, కానీ మనకు వచ్చే ఇన్కమ్ ఎంత? 15%. రిసీట్స్ ఎంత? 15%. అందుకే మనకి లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఫిజికల్ డెఫిసిట్ అనేది తక్కువ ఉంది. ఫినిష్. డెఫిసిట్ కాన్సెప్ట్స్ ఇంత ఈజీ అంటే ఎప్పుడన్నా అనుకున్నారా ఇంత ఈజీయా అని? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ డెఫిసిట్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ డెఫిసిట్స్. అయిపోయింది మనకి సిలబస్లో. కాన్సెప్ట్స్ ఆఫ్ బడ్జెట్ డెఫిసిట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఎఫ్ఆర్బిఎం యాక్ట్. మరి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అంటే ఏంటి? ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. FRBM Act is also known as Fiscal Responsibility and Budget Management Act.
మరి ఎప్పుడు ఎనాక్ట్ చేసిళ్ళు 2003 ఆగస్ట్ 26, 2003. మరి దీని ఏమేంటిది అంటే ఎయిమ్స్ టు మేక్ ది సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ అష్యూరింగ్ ఇంటర్ గవర్నమెంటల్ ఎంక్వైరీ ఇన్ ఫిజికల్ మేనేజ్మెంట్ అండ్ లాంగ్ టర్మ్ ఎకనామిక్ ఈక్విటీ. ఇదంతా ఏంది కన్ఫ్యూజింగ్ ఉంది అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, ఈ FRBM యాక్ట్ ద్వారా ఏం చేసిల్లంటే కొన్ని కంట్రోల్ చేయడం అనేది స్టార్ట్ చేసిళ్ళు. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ రిసీట్స్ అండ్ ఎప్పుడెప్పుడు ఖర్చు చేయాలి, ఎక్కడి నుంచి ఖర్చు చేయాలి, ఏ టైంలో చేయాలి, సో అవన్నీ ఫిజికల్ కన్సాలిడేషన్ అనే దాన్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసిందనమాట FRBM యాక్ట్ 2003 నుంచి. మరి దీనికి ఫీచర్స్ ఏంటిదో చూద్దాం ఒకసారి, ఓకేనా. సో మనకి ఇంపార్టెంట్ ఫీచర్, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి FRBM యాక్ట్. నేను చెప్తున్నా కదా, ఈ పాయింట్స్ చూసుకోండి. అండ్ రీసెంట్గా 2024-25 ఏమన్నా అప్డేట్స్ వస్తే అది చూసుకోండి, సరిపోతుంది, ఓకేనా. కీ ఫీచర్స్ ఏంటి? రెవెన్యూ డెఫిసిట్ని మొత్తంగా జీరో చేయాలి. FRBM టార్గెట్ ఏంటి? రెవెన్యూ డెఫిసిట్ని మొత్తం రిమూవ్ చేయాలి. అండ్ ఫిజికల్ డెఫిసిట్ ఎంతకి రెడ్యూస్ చేయాలి? రెడ్యూస్ ఫిజికల్ డెఫిసిట్ టు 3% ఆఫ్ GDP బై, ఇది 2003లో వచ్చింది కదా, మరి 2008-9కి 3% తగ్గించాలి. అంటే ఎవ్రీ ఇయర్ 0.3% తగ్గించుకుంటూ రావాలి. ఒకటి ఏంటంటే రెవెన్యూ డెఫిసిట్ని మొత్తంకే తీసేయాలి. ఫిజికల్ డెఫిసిట్ 2008-9 వరకు 3% తగ్గించాలన్నమాట, 3% వరకు తగ్గించాలి. నెక్స్ట్ ఇంకేంటి, ఈ FRBM యాక్ట్ ఏం చేస్తుందంటే ప్రొవైడ్స్ లీగల్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫిజికల్ కన్సాలిడేషన్. అంటే ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సింపుల్, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. ఒకటి, రెవెన్యూ డెఫిసిట్ ఎరాడికేట్ చేయాలి. నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్ 2009 వరకు 3%కి తగ్గించాలి. ఈచ్ ఇయర్ 0.3% ఆఫ్ GDP తగ్గించుకుంటూ రావాలి. నెక్స్ట్ ఏంటి, ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకొచ్చింది, ఓకేనా, FRBM యాక్ట్. దేనికి? ఫిజికల్ కన్సాలిడేషన్కి. అండ్ ఇంకేంటి, గవర్నమెంట్ షుడ్ ఫాలో ది పాత్ ఆఫ్ ఫిజికల్ కన్సాలిడేషన్, ఓకేనా. నెక్స్ట్ మరి ఎస్కేప్ క్లాజ్ అంటే ఏంటి? MCQలో రావచ్చు. వాట్ ఈజ్ ఎస్కేప్ క్లాజ్ అంటే అంత డైరెక్ట్ రాదు, ఒకవేళ వస్తే మిస్ చేసుకొని అవసరం లేదు. సో ఎస్కేప్ క్లాజ్ అంటే ఏంటి? గవర్నమెంట్ కెన్ మూవ్ అవే ఫ్రమ్ ది పాత్ ఆఫ్ ఫిజికల్ కన్సాలిడేషన్, ఓకేనా. అంటే ఏం లేదు, సో ఓన్లీ ఇన్ ది కేస్ ఆఫ్ న్యాచురల్ కలామిటీ, న్యాచురల్ సెక్యూరిటీ, అదర్ ఎక్సెప్షనల్ గ్రౌండ్స్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ మే స్పెసిఫై. ఏం లేదు, ఇదంతా మన వర్డ్స్లో చెప్పుకుందాం. ఏంటిదంటే ఎస్కేప్ క్లాజ్ అని ఒకటి తీసుకొచ్చింది. ఎవరు తీసుకొచ్చిళ్ళు? FRBM యాక్ట్ తీసుకొచ్చింది. మరి ఈ ఎస్కేప్ క్లాజ్ అంటే ఏంటిదంటే గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఫాలో చేయాలి కదా ఫిజికల్ కన్సాలిడేషన్కి. అంటే ఎక్స్పెండిచర్స్ ఎక్కువ చేయకుండా మనం చూసుకొని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి కదా యాజ్ పర్ FRBM యాక్ట్. కాకపోతే కొన్ని ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ ఇచ్చింది. ఏంటివి? అనుకోకుండా మనకి న్యాచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫ్లడ్స్ వచ్చినాయి, అంటే ఇంకా లాస్ట్ టైం కేరళలో అట్లా అయింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. సో ఇవి న్యాచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు కంపల్సరీ ఖర్చు చేయాలి కదా, సో అప్పుడు ఎక్సెప్షన్. ఇంకేంటి, నేషనల్ సెక్యూరిటీ ఏదైనా వార్ టైంలో ఎట్లా వచ్చినప్పుడు మనకు గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేదైనా ఎక్సెప్షనల్ గ్రౌండ్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అప్పుడు ఖర్చు చేయవచ్చు. సో ఇవి ఎస్కేప్ క్లాజ్ కిందికి వస్తుంది. ఈ సిచ్యువేషన్స్ కాకుండా జనరల్ సిచ్యువేషన్స్లో చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలి, అంతే. ఎస్కేప్ క్లాజ్ అంటే అంతే. నెక్స్ట్ యాక్ట్ ప్రొహిబిట్స్ గవర్నమెంట్ ఫ్రమ్ బారోయింగ్ ఫ్రమ్ RBI. సో RBI నుంచి బారో చేసుకోవద్దని చెప్తుందన్నమాట FRBM యాక్ట్. అంటే ఇప్పుడు ఏంటి, నిన్న క్లాస్లో చెప్పిన కదా, ఫిజికల్ పాలసీ అంటేనేమో మన ఎర్న్ చేసే లెక్క, అంటే మన పైసల్ని మనం చూసుకునేది. నెక్స్ట్ మానిటరీ పాలసీ అంటేనేమో ఒక సైడ్ మనతో పాటు మన పేరెంట్స్ కూడా చూసుకుంటారు కదా. సో ఈ ఫిజికల్ పాలసీలోనేమో గవర్నమెంట్ వస్తుంది, మన ప్లేస్లో గవర్నమెంట్. మానిటరీ పాలసీ మన పేరెంట్స్ ప్లేస్లో ఎవరు వస్తారు? RBI వస్తుంది.
సో ఇప్పుడు ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఏం చెప్పిందంటే ఆర్బీఐ నుంచి అప్పు తీసుకోవద్దని చెప్పింది. అంటే మనమే మన పేరెంట్స్ నుంచి అప్పు తీసుకుంటామని తీసుకోము కదా, తీసుకోవద్దు కదా. సో దట్ యాక్ట్ ప్రొహిబిట్స్ గవర్నమెంట్ ఫ్రమ్ బారోయింగ్ ఫ్రమ్ ఆర్బీఐ. అర్థమైందా? సో ఇదొకటి. నెక్స్ట్ యాక్ట్ బ్యాన్స్ ది పర్చేస్ ఆఫ్ ప్రైమరీ ఇష్యూస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ బై ఆర్బీఐ ఆఫ్టర్ 2006. అంటే ఇప్పుడు గవర్నమెంట్కే కాదు, ఆర్బీఐకి కూడా ఒక రెగ్యులేషన్స్ అనేవి పెట్టింది. గవర్నమెంట్ సెక్యూరిటీస్ పర్చేస్ చేసుకోవద్దు 2006 తర్వాత నుంచి అని చెప్పేసి ఈ యాక్ట్ పెట్టింది. సో ఇది కొన్ని పాయింట్స్. ఇంకేంటి, సో ఈ యాక్ట్ ఏం చెప్పిందంటే యాక్ట్ రిక్వైర్స్ ది గవర్నమెంట్ టు లే బిఫోర్ ది పార్లమెంట్ విత్ 3 పాలసీ. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఏంటి, మనకి బడ్జెట్ ఎవ్రీ ఇయర్ పెడతాం, ఎకనామిక్ సర్వే ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తాం, అండ్ ఇట్లా కొన్ని ఒక్కొక్క పాయింట్ ఆఫ్ టైంలో ఒక్కొక్క రిపోర్ట్ రిలీజ్ చేసుకుంటూ వస్తాం కదా. సో గవర్నమెంట్ కూడా అట్లనే చెప్పింది, 3 పాలసీ అంటే 3 స్టేట్మెంట్స్ నాకు కావాలి, ఈ పర్టికులర్ టైం వరకు నాకు కావాలి అని చెప్పేసి చెప్పింది. అవేంటివి, మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్ ఒకటి, ఫిజికల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్ ఒకటి, అండ్ మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ పాలసీ స్టేట్మెంట్ ఒకటి. సో ఈ 3 స్టేట్మెంట్స్ పార్లమెంట్ ముందు ప్రజెంట్ చేయాలి అని చెప్పింది ఎఫ్ఆర్బిఎం యాక్ట్. నెక్స్ట్ ఇంకేంటి, అన్ని స్టేట్స్ ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి అంతే. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీని లెజిస్లేచర్లో పెట్టాలి అన్ని స్టేట్స్. సో అయిపోయిందా, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కీ ఫీచర్స్ అయిపోయినాయా? అర్థమైపోయిందిగా, ఇంత సింపుల్గా అనిపిస్తుందిగా ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అంటే ఏంటిదో. సో ఒకసారి చూద్దాం. ఏంటి ఫస్ట్ రెవెన్యూ డెఫిసిట్ తీసాలి స్పీడ్గా. నెక్స్ట్ ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ 3%కి 2009 వరకు చేయాలి, అండ్ ఎవ్రీ ఇయర్ 0.3% తగ్గించుకుంటూ రావాలి జీడిపిలో. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇంకేంటి, ఎస్కేప్ క్లాజ్ అని ఒకటి ఉంటుంది. ఎస్కేప్ క్లాజ్ అంటే ఓన్లీ డిజాస్టర్స్, నేషనల్ సెక్యూరిటీ అండ్ కొన్ని ఎక్సెప్షనల్ సిచ్యువేషన్లో తప్ప మిగతా టైంలో గవర్నమెంట్ ఎక్కువ ఖర్చు చేయకూడదు, ఎక్స్పెండిచర్ చేయకూడదు. సో ఇది అయిపోయింది. నాకు గుర్తున్నాయి ఏంటి అంటే ఆర్బీఐ నుంచి బారో తీసుకోవద్దు. ఇంకేంటి, ఆర్బీఐ కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ 2006 తర్వాత నుంచి పర్చేస్ చేసుకోవద్దు, అదొకటి గుర్తుంది. ఇంకేంటి, ఒక స్పెసిఫిక్ పీరియడ్ వరకు 3 స్టేట్మెంట్స్ పార్లమెంట్లో ప్రజెంట్ చేయాలి. ఏంటివి అవి, మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్ ఒకటి, ఫిజికల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్ ఒకటి, మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ పాలసీ స్టేట్మెంట్ ఒకటి. ఇవి సబ్మిట్ చేయాలి, ఇదొకటి. ఇంకొకటి ఏంటి, ఆల్ స్టేట్స్ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఫర్ దేర్ ఓన్ ఫిజికల్. సో అన్ని స్టేట్స్ వాళ్ళ ఓన్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ లెజిస్లేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో దిస్ ఈస్ ది సిచ్యువేషన్. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఒక కమిటీ పెట్టింది, తప్పదు నేర్చుకోవాలండి. మీకు బోర్ కొట్టినా, నిద్ర వచ్చినా, ఏది వచ్చినా కూడా నేర్చుకోవాల్సిందే. ఎగ్జామ్ నవంబర్ డిసెంబర్లో వస్తుంది. ఈసారి మిస్ అయితే ఇంకా మనల్ని ఎవ్వరు కాపాడలేరు. సో నేర్చుకోండి, ఓకేనా. సో 2016లో ఒక కమిటీ అనేది పెట్టింది ఎఫ్ఆర్బిఎం రివ్యూ కోసం. సో దాని చైర్పర్సన్ ఎవరు, మిస్టర్ ఎన్కే సింగ్, ఓకేనా. చైర్పర్సన్ ఇప్పుడు కూడా అతనే ఉన్నాడు, మిస్టర్ ఎన్కే సింగ్, ఓకే గుర్తుపెట్టుకోండి, మిస్టర్ ఎన్కే సింగ్. సో ఇది 2016లో కమిటీ స్టార్ట్ అయింది కదా. మరి రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేసిందంటే జనవరి 2017లో రిపోర్ట్ సబ్మిట్ చేసింది. మరి ఈ కమిటీ పర్పస్ ఏంటండి, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ కమిటీ? సో ఇదేంటి, డ్రాఫ్ట్ డెట్ మేనేజ్మెంట్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బిల్ టు రీప్లేస్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్. అయితే ఈ కమిటీ ఏం చెప్పిందంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ డెట్ మేనేజ్మెంట్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బిల్ అనేది ఒకటి ప్రజెంట్ చేసి దాన్ని ఎఫ్ఆర్బిఎం తోటి రీప్లేస్ చేయాలి అని చెప్పింది. కానీ అది ఇంకా కాలేదు, ఓకేనా. నెక్స్ట్ రికమెండేషన్స్ ఏంటివి, ఈ కమిటీ రికమెండేషన్స్ ఏంటిదంటే డెట్ టు జీడిపి రేషియో. అంటే ఏంటి, మన జీడిపిలో అప్పు ఎంత ఉండాలి, 60% ఉండాలి అని చెప్తుంది. 40% సెంటర్కి ఛాన్స్ లిమిట్ ఇస్తుంది, 20% స్టేట్స్కి లిమిట్ ఇస్తుంది. సో ఈ డెట్ టు జీడిపి రేషియో అంటే ఏంటిదంటే మన జీడిపిలో ఎంత మనం అప్పు చేసి మనం ప్రాసెసెస్ అని చేస్తున్నామని దాని అర్థం. సింపుల్ ఎకనామీ సబ్జెక్ట్ కాని వాళ్ళు డీప్గా వెళ్ళకండి, అవసరం లేదు, వర్డ్స్ అర్థం చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్
ఇంకా ఒక కౌన్సిల్ అనేది పెట్టింది, ఫిజికల్ కౌన్సిల్ అని. దాంట్లో 3 మెంబర్స్ ఉంటారు, ఒకరు చైర్పర్సన్, 2 మెంబర్స్. వాళ్ళు అన్ని యాక్టివిటీస్ చూసుకోవాలన్నమాట. ఇంకేం చెప్పింది, డీవియేషన్స్ గురించి చెప్పింది. సిచ్యువేషన్ షుడ్ బి క్లియర్లీ స్పెసిఫైడ్ అండ్ గవర్నమెంట్ షుడ్ నాట్ అలో టు నోటిఫై ఆఫ్టర్. అంటే ఇంతకుముందు ఏం చెప్పింది, ఎస్కేప్ క్లాజ్లో కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఇష్టం వచ్చినట్టు మనీ ఎక్స్పెండిచర్ పెట్టొచ్చు అని చెప్పింది కదా. కానీ ఇప్పుడు ఏమైందంటే అవి కూడా గవర్నమెంట్ ఈ న్యాచురల్ కలామిటీలో నేను ఇంత వాడినా, నాకు ఇది అవసరం వచ్చింది అందుకే ఎక్స్పెండిచర్ చేసిన అని క్లియర్గా మెన్షన్ చేయాలి. స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. ఓకేనా, అదొక క్లాజ్. ఇంకేంటి, డెట్ ట్రాజెక్టరీ అంటే ఏంటిదంటే పాత్ ఆఫ్ ఏ కంట్రీస్ డెట్ ఓవర్ టైం. అంటే ఈ సంవత్సరం నా అప్పు ఎంత ఉంది, వచ్చే సంవత్సరంకి ఎంత ఉంది, పోతుంటే కంట్రీ అప్పు ఎంత ఉంటుంది అని చూసేది డెట్ ట్రాజెక్టరీ అంటారు. సో ఇది ప్రతి స్టేట్స్కి ఫాలో అప్ అవ్వకుంటూ రావాలి అని చెప్పింది అనమాట. ఈ కమిటీ ఇవన్నీ రికమెండేషన్స్ ఇచ్చింది అంతే. అది ఓకేనా, అర్థమైంది కదా. సో ఇంకేంటి, 15th ఫినాన్స్ కమిషన్ని ఏమడిగింది అంటే డెట్ ట్రాజెక్టరీ ఈచ్ స్టేట్కి పెట్టాలి అని చెప్పింది అంతే. నెక్స్ట్ ఇంకా ఆర్బీఐ నుంచి బారో చేసుకోవచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో అని చెప్పింది. అర్థమైందా. సో టెంపరీ షార్ట్ ఫాల్ ఉన్నప్పుడు బారో చేసుకోవచ్చు. ఇంకేంటి, ఆర్బీఐ కూడా గవర్నమెంట్ నుంచి సెక్యూరిటీస్ కొనొచ్చు అని చెప్పింది. ఇంకేంటి, ఆర్బీఐ పర్చేసెస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కాకపోతే సెకండరీ మార్కెట్ నుంచి కొనాలి అని చెప్పింది. సో ఈ కమిటీ రికమెండేషన్స్ ఇవి అర్థమైనాయి కదా. అండ్ సో సజెషన్స్ ఆఫ్ 15th ఫినాన్స్ కమిషన్ కొన్ని సజెషన్స్ ఇచ్చిందనమాట. సో ఆ సజెషన్స్ ఏంటియో చూసుకోండి. ఫిజికల్ కన్సాలిడేషన్స్కి, గ్రాంట్స్ ఇండెక్స్కి, డిఫెన్స్కి ఫండింగ్ ఎట్లా చేయాలి, డివల్యూషన్ క్రైటీరియా ఇవన్నీ చెప్పింది. అండ్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ FRBM యాక్ట్ అవి కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఫినిష్డ్ మనకి FRBM యాక్ట్. అంటే ఇది నేను FRBM యాక్ట్ నేను మీకు 80% కవర్ చేసిన. మీ వర్క్ ఏంటిదంటే 20% మీరు చూసుకోవాలి. ఓకేనా, ఆ 20% హెడ్డింగ్స్ కూడా పెట్టిన ఇది చూసుకుంటే మీకు FRBM యాక్ట్ కంప్లీట్గా అయిపోతుంది అనమాట. సో మనకి ఏంటి అయిపోయినాయి, ఒక్క నిమిషం. సో మనకి ఇప్పుడు ఏమేమి కవర్ చేసినాం మనం ఈ హెడ్డింగ్లో. ఇంకా మనకి ఏమేమి పెండింగ్ ఉన్నాయంటే ఫినాన్స్ కమిషన్స్ టాపిక్ పెండింగ్ ఉంది, అండ్ ప్లానింగ్ కమిషన్ టాపిక్ పెండింగ్ ఉంది, నీతి ఆయోగ్ టాపిక్ పెండింగ్ ఉంది, అండ్ పబ్లిక్ రెవెన్యూ, పబ్లిక్ డెట్, పబ్లిక్ ఎక్స్పెండిచర్ టాపిక్ కూడా పెండింగ్లోనే ఉంది. ఈ టాపిక్స్ పెండింగ్లో ఉన్నాయి. అండ్ ఇంకేంటి, కంప్లీట్ బడ్జెట్ ఆఫ్ ఇండియా అంటే యూనియన్ బడ్జెట్ టాపిక్ పెండింగ్లో ఉంది. సో ఇవి కంప్లీట్ చేస్తే ఇది చాప్టర్ అయిపోతుంది. ఓకేనా, చాప్టర్ ఫినిష్ అయిపోతుంది. సో ఈ చాప్టర్ ఫినిష్ అయిపోతే మనకి సగం బర్డెన్ తగ్గినట్టే. ఎందుకంటే ఇది కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది కాబట్టి ఇది ఫినిష్ చేసినాం అనుకో మనకి కరెంట్ అఫైర్స్లో 20% సిలబస్ అయిపోతుంది. మనం ఆల్రెడీ స్టాటిక్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ కంప్లీట్ చేసినాం. ఏమేమి కంప్లీట్ చేసినాం, నేషనల్ ఇన్కమ్ కంప్లీట్ చేసినాం, ఇంకా డెమోగ్రఫీ కంప్లీట్ చేసినాం, ఇంకేం కంప్లీట్ చేసినాం. ఇప్పుడు ఇదంతా అయిపోతే పబ్లిక్ ఫినాన్స్ది కూడా అయిపోతుంది కదా. సో మనకి ఈ 3 అంటే ఇప్పుడు ఏంటి, మనకి దాదాపు 45% సిలబస్ అయిపోయింది. మనకి ఇది కంప్లీట్ చేస్తే 20% కరెంట్ అఫైర్స్ అయిపోతుంది. సో నేను కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్సే ఫస్ట్ కంప్లీట్ చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా మీ వర్క్ చేస్తూ ఉండండి, వినండి, నెక్స్ట్ ప్రాక్టీస్ చేయండి, MCQs ప్రాక్టీస్ చేయండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే ఇవి మీకు చాలా యూస్ఫుల్ అనిపిస్తున్నాయి కాబట్టి నేనైతే యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటున్నాను. ఇంకా మీ ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఈ ఛానల్ తెలియకపోవచ్చు. సో తెలిసిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఇప్పుడు ఈ క్లాస్ వినేవాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవ్వాలి కదా. సో అంతే. హ్యాపీ లెర్నింగ్, టేక్ కేర్, బాయ్ అండి.